మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడే నిర్ణయం తెలిసిపోతుంది. గెలిస్తే కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంట్లకే పేరు వస్తుంది, అంటే బండి సంజయ్ అన్న గారికి, ఆయన సైన్యమైన మీకు. అదే ఓడిపోయిన ఆ పేరు కూడా బండి సంజయ్ అన్న గారికి మీకే వస్తుంది, వేరేది ఏముండదు. ఇక్కడ గెలిచినా ఓడినా బాధ్యత మీది. కాబట్టే ఇక్కడ 8-10 రోజులుగా ఇక్కడే తిరగడానికి కారణం ఏంటంటే ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో టర్నింగ్ ఇచ్చుకోవాలని పాయల్ శంకరన్న గారు కానీ నేను కానీ సంజయ్ అన్నతోనే తిరుగుతూ పోయినాం. మంచిర్యాల నుంచి సిద్దిపేట వరకు ఉన్నటువంటి ఓట్లు 2.5 లక్షలు. అక్కడ మెదక్ నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ వరకు ఉన్న ఓట్లు 1,00,000 చిల్లర. నా కాన్స్టిట్యున్సీలో 8,000 ఉన్నాయి. నేనున్నా లేకున్నా అక్కడ నిర్మాణము ఉంది. వారు 8,000 అంటే కనీసం సగం పైన ఎట్టి పరిస్థితులలో వేయించుకోగలుగుతామనే ఒక నమ్మకం ఉంది. కానీ ఇక్కడ నిర్మాణం ఉంది, సంజయ్ అన్న గారు ఉన్నారు, అత్యధికమైన ఓట్లు ఉన్నాయి. చిన్న పొరపాటు జరిగినా అది రేపు అన్నకు చెడు పేరే, కరీంనగర్ పార్లమెంటుకు చెడు పేరే. ఇది కరీంనగర్ అంటే యావత్తు భారతదేశంలో తెలిసినటువంటి పార్లమెంటు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆలోచించుకోండి. ఇందులో రాజకీయంలో ఇద్దరు ఉంటారు, ఒకరు అసమర్థుడు, ఒకడు సమర్థుడు. అసమర్థుడు ఎవడంటే పక్కోని మీద కంప్లైంట్ చేసుకుంటా, ఎంతసేపు పక్కోని మీద ఏడ్చుకుంటా, ఎప్పుడు పక్కోని మీదనే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు పని చేయరు, కానీ నేను చేస్తా, కానీ అతను చేయనిస్తలేడు. ఇది కంప్లైంట్. ఇక సమర్థుడు అంటే ఎన్ని కంప్లైంట్లు చేసినా, ఎవరు ఏమన్నా, నేను అనే వ్యక్తిని రేపొద్దున కార్పొరేటర్ కావాలా, కౌన్సిలర్ కావాలా, సర్పంచ్ కావాలా, రేపు వార్డు మెంబర్ కావాలా, సొసైటీ అధ్యక్షుని కావాలా, సొసైటీ మెంబర్ని కావాలా, ఎంపీటీసీని కావాలా, ఎంపీపీని కావాలా, జడ్పీటీసీ కావాలా, జిల్లా పరిషత్ చైర్మన్ కావాలనే ఆశ ఉంటుంది చూడండి, వాళ్ళు సమర్థులవుతారన్న. అది లేని రోజు, పక్కవాడి మీద మాట్లాడిన రోజులు నువ్వు గునుస్తూనే ఉంటావు. దొడ్డికి పోయి చెరువు మీద అలిగితే ఎలా ఉంటుందో కంప్లైంట్ చేసిన లైఫ్ కూడా అలాగే ఉంటుందన్న. ఇది నిజం. రాజకీయంలో అలగడము, కంప్లైంట్ చేయడము అసమర్థులు చేసే పని. సమర్థుడు కొట్లాడతాడు, ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటాడు. ప్రజలు గుర్తించిన రోజు పార్టీ స్థాయిలో ఎంత పెద్ద నాయకత్వం ఉన్నా నీ ఇంటి ముందడికి వచ్చి నిలబడుతుంది. అది గొప్పతనం, అది ప్రజలు గుర్తించాల. ఇవాళ నేను ఎలక్షన్ కన్నా ముందు నేను ఎవరికీ పరిచయం లేదు. ఒక్క ఎలక్షన్, ఒక్క గెలుపు, ఇవాళ నేను యాడికి వచ్చినా మీరు సపోర్ట్లు కొడుతున్నారు, కేరింతలు ఇస్తున్నారు అంటే అది ఆ గెలుపుకున్న గొప్పదనము, ఆ కార్యకర్తలకున్న గొప్పదనం, కానీ నాది కాదు అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఈ స్థాయి ఒకప్పుడు సంజయ్ అన్న వస్తుంటే ఫోటోలు దిగుతుంటే, నేను 24 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నాం, జిల్లా పరిషత్ చైర్మన్ చేసినాం, కానీ సంజయ్ అన్న గారు వస్తుంటే జనం ఫోటోలు దిగడానికి నూకేస్తే మేము కనీసం 1 మీటరు 2 మీటర్ల దూరము పబ్లిక్ నూకితే దూరం పోయి గోడల పొంటి అతుకుతుంటే, ఎప్పుడు ఇట్లా ఫోటోలు దిగుతారా నాతోనే, నాకు కూడా కసి ఉంటుండే. అదే తర్వాత గెలిపొచ్చినాక అదే సంజయ్ అన్న దగ్గరికి వస్తే మీరే నాతోనే ఆ ఫోటోలు దిగితే ఆనాడు సంతోషం ఇంత అంత కాదు, గెలుపు కన్నా ఎక్కువ. అది గుర్తింపు అన్న. ఆ గుర్తింపుకు కారణం ఎవరు? కార్యకర్తలే మొట్టమొదలు, నాయకుడే తర్వాత. మీరు గెలిపిస్తేనే సంజయ్ అన్న ఎంపీ అయిండు, మీరు గెలిపిస్తేనే ఎంపీ అయిండు కాబట్టి మంత్రి అయిండు. అది మీరు గుర్తించాలా. ఇకపోతే అంజిరెడ్డి అన్న, రేపు ఎమ్మెల్సీలా మీరు గెలిపిస్తేనే కరీంనగర్కి పేరు, బండి సంజయ్ అన్నకు పేరు. అందుకే సంజయ్ అన్నకు ఏమన్నామంటే, అన్న మీరు ఓట్లు లేని దగ్గరికి కాదు, ఓట్లున్న దగ్గర ఈ 14 నియోజకవర్గాలు సిద్దిపేట కలిపితే ఆ 15-16 నియోజకవర్గాలు ఏవైతున్నాయో వీటిలోనే కాన్సన్ట్రేట్ చేయండి, కానీ బయటకు వెళ్తే రేపు ఏమన్నా చెడు పేరు వస్తే మీకే వస్తుంది అన్న అని కూడా చెప్పడం జరిగింది. అన్నతో పాటు మేము కూడా ఇక్కడే ఉన్నాం. నా దగ్గర ఉన్న 8,000 పడకున్నా అది కూరల కళ్యామాకు తిరిగి అంతే, ఏమీ ఫరక్ పడదాడా. వెంకటరమణారెడ్డి పేరు ఏం చెడిపోదు, గెలిచిన పేరు అదనంగా వచ్చేది ఏమి లేదు. కానీ ఇక్కడ ఆ సమస్య మీదైతుంది. మీరు దయచేసి అర్థం చేసుకోండి. మీరు సమర్థులా అసమర్థులా అనేది ఈ ఎన్నిక నిర్ణయిస్తుంది అని చెప్తున్నాం. 25 ప్రభారీలు కానీ 50 ప్రభారీలు కానీ, అంటే 50కి ఒక ప్రభారి కానీ 25కి ఒక ప్రభారి కానీ అనుకుంటే ఈ 4 రోజులు 23, 24, 25, 26
ఈ 4 రోజులు మీరు అనుకుంటే కాందేం లేదన్నా 30 ఓట్లన్నా వేపియచ్చు అన్న. 50 మందిలో 30 మన సైడ్ తిప్పుకోగలిగే శక్తి ఉన్నటువంటి వ్యక్తులు మీరు తిరగకపోతే ఏం చేయలేం, కానీ తిరిగితే 30 రాకపోతే అడగండి అన్న, 100కు 100% 30 వస్తుంది. ఒక్కసారి ఎమ్మెల్సీగా ఆయన గెలిస్తే ఉమ్మడి నిజామాబాదు, ఉమ్మడి ఆదిలాబాదు, ఉమ్మడి కరీంనగరు, ఉమ్మడి మెదక్లో ఉన్నటువంటి 42 నియోజకవర్గాలకు ఆయన ఎమ్మెల్యే లేని దగ్గర ఎమ్మెల్యేగా అవుతాడు, మీకు లాభం అవుతుందని చెప్తున్నాం మేము. ఇక్కడ ఒక సంజయ్ అన్న ఉన్నాడు, 7 నియోజకవర్గాలకు అవకాశం ఉంటుండొచ్చు, కానీ వేరే నియోజకవర్గాలకు అవకాశం ఉండదు. రేపొద్దున ఎమ్మెల్సీ అయితే ఒక చిన్న రోడ్ అయినా, చిన్న మోరైనా, ఆఖరికి స్ట్రీట్ లైట్ అయినా ఏదైనా పెట్టాలంటే 42 నియోజకవర్గాల్లో ఆయనకు పెట్టే హక్కు ఉంటుంది. ఎమ్మెల్యేగా గెలిచిన నాకు నా కామారెడ్డి తప్ప పక్కకు గజం కూడా జరగరాదు. ఇది అర్థం చేసుకోండి ఎమ్మెల్సీకి ఉన్న పెద్ద పేరేందనేది. కాబట్టి మీరు అంజిరెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపించే ప్రయత్నం కాదు, 100కు 100% గెలిపిస్తున్నామనే నమ్మకంతోనే పనిచేయాలి. నమ్మకాన్ని మించిన ఆయుధం లేదన్నా, నమ్మకాన్ని మించిన ఆయుధం లేదు. ఏదైతే మనము అనుకుంటామో అది చేయగలుగుతామో, ఆ చేయగలిగినప్పుడే సమర్థుడు అనే పేరు వస్తుంది, ప్రజల్లో గుర్తింపు వస్తుంది, పార్టీ మిమ్మల్ని పట్టించుకుంటుంది. ఖచ్చితంగా ఇది నిజం. మీరు కావాలంటే ఒక్క 5 ఏళ్ళు వెనక్కి పోయి మళ్ళీ ఒక 2 ఏళ్ళు ముందుకు ఆలోచించి చూడరు, నేను చెప్పింది నిజమవుతుంది. లాస్ట్ ఉస్మానాబాద్ పోతే ఉస్మానాబాద్లో గంట ముందు ఆ పోలింగ్ దగ్గర ఒక్క కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం బీజేపీ. అక్కడి నుంచి లాస్ట్ హుజరాబాద్ 5 o'clock పోయినా. హుజరాబాద్ 5 o'clock పోతే ఆ బస్ స్టాండ్ దగ్గర దాటిన తర్వాత ఆడ పొట్టు బీజేపీ కార్యకర్తలు డ్యాన్సులు చేస్తున్నారు. ఇట్లా మాండకొండ తిరిగినా, సిరిసిల్ల తిరిగినా, వేములవాడ తిరిగినా, కరీంనగర్ తిరిగినా, అంత తిరిగినా ఎక్కడ పోయినా పోలింగ్ బూత్ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇలా ఓటింగ్కి వచ్చే ప్రతి వ్యక్తి, అటో ఇటో వేద్దామనుకున్న వ్యక్తి పోలింగ్ బూత్ దగ్గర వాతావరణం చేంజ్ చేసి ఎడుగుతుండు, టక్కనే బీజేపీ కూర్చోండి. దీనికి కారకులు ఎవరు? మీరు కారకులు. నేను పోలింగ్ బూత్ తిరగాలండి. ఎక్కడ నేను చాలా గ్రామాలు తిరగాలి, మండలాలు తిరిగిన, గ్రామాలు తిరగాలి, కానీ ప్రతి ఇంటికి తిరిగి ఓటేయించింది ఎవరు? ఇవాళ ఇన్ని అసెంబ్లీలు, 5 ఉమ్మడి జిల్లాలు, 4 ఉమ్మడి జిల్లాలు, 4 ఉమ్మడి జిల్లాలో అభ్యర్థి తిరగడం చాలా కష్టం. 7 అసెంబ్లీ తిరగడమే కష్టము, 5 ఉమ్మడి జిల్లాలు తిరగాలంటే అభ్యర్థికి ఎంత కష్టమో ఆలోచించండి. కానీ అభ్యర్థులు ఎవరు? మీరే అభ్యర్థులు. ఇవాళ కష్టపడి ఒక్కొక్క ఓటర్ను కనీసం 3 సార్లు కలిసే ప్రయత్నం చేస్తే మనం పక్క గెలిచాం అన్న. మేము ఓటర్ని ఇప్పటికే ఆల్రెడీ కలిసినాం అన్నవాళ్ళు చేద్దరు. ఒకసారి అబద్ధాలు చెప్పద్దు. గ్రేట్ అన్న. అంజనా చూసినావు కదనే, మా కర్మలో తమ్ముడు చూసినావు కదా. మరి రమణాన్ని అప్పటికే శంకర్ అని అంటున్నాడు, అన్న కర్మలో డేంజర్ అన్న గింతని నాకేం తెలుసు అన్న అంటున్నారు. అవి ఇప్పుడు ఏమంటుంది తెలుసా అన్న, ఇప్పుడు ఈ జో చూసినాక నాకు గెలుపు ఖాయమైందన్నా, నేను గెలిచినాక నాకు వచ్చే ఎమ్మెల్సీ శాలరీ మొత్తము ఎవ్రీ మంత్ 2 స్కూళ్ళకి ఇస్తా అంటున్నాడు. నేను ఎక్కడ రూపాయి తీసుకోను, గవర్నమెంట్ స్కూళ్ళకు ఎవ్రీ మంత్ 2 కానీ 3 కానీ గవర్నమెంట్ స్కూళ్ళకు లెక్క చూసి గ్యారంటీ వాళ్ళకే ఇస్తానా. ప్రతి స్కూల్కు వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తా అంటున్నాడు. లేకుంటే అన్న జేబులక్కడ కూడా ఇస్తాను, ఏం కాదే. కాబట్టి దయచేసి ఆలోచించండి వాళ్ళ మనం. కాబట్టి 27th ఎలక్షన్స్ ఎప్పుడు 27th సాయంత్రము 5 o'clock వరకు, సాయంత్రం 5 వరకు అన్న నేను నా ఇంట్లో పని, నా ఇంటి పని పక్క పెడతా, నా కుటుంబాన్ని పక్క పెడతా, నా వ్యాపారాలు పక్క పెడతా, నా ఉద్యోగాన్ని పక్క పెడతా. 27th నాడు ఈవినింగ్ 5 వరకు నేను ఎట్టి బస్సులో నా పూర్తి సమయం ఇచ్చి పని చేస్తాను చిత్రన. అబద్ధాలు అడద్దాను నిజంగా, పక్క కదా. భారత్ మాతాకి అంత గట్టిగా స్పీచ్ ఇచ్చినాక ఈ గేర్ దాటగానే సపోర్ట్ బట్టి ఏం మర్చిపోతాను అనేది పక్కా పనిచేసాడు కదా. కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలు నెక్స్ట్ ఉన్నాయన్న. ఇలా ఢిల్లీలో గెలిచినాక అందరు ఏమంటున్నారు, అబ్బా ఢిల్లీలో బీజేపీ గెలిచిందిరా, కాబట్టి ఇక్కడ ఎమ్మెల్సీ కూడా బీజేపీ గెలుస్తుంది అంటలేరా? నిజం చెప్పారు, అంటలేరా? ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్. ఏ ఎలక్షన్స్? లోకల్ బాడీ ఎలక్షన్స్. ఈ 2 ఎమ్మెల్సీలు మన కరీంనగర్లో గెలిచిన తర్వాత ప్రజలందరూ ఏమనుకుంటారు, అరే ఢిల్లీలో బీజేపీ,
గల్లీలో బీజేపీ, కరీంనగర్లో బీజేపీ. మనం ఎందుకు ఓటేది బీజేపీకి కట్టుకోడుకుతుంది గ్యారంటీ. కాబట్టి ఈ ఎన్నికలు ఎవరి భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు? కార్యకర్తల భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు అనేవి. కాబట్టి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో హైయెస్ట్ ఓట్లు ఉన్నాయి కాబట్టి మిగతా జిల్లాల కార్యకర్తలు ఏమంటుంది తెలుసా? అన్న మాకు ఓట్లు తక్కువ ఉన్నాయి, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మా మాటగా మీ కార్యకర్తలకు చెప్పండి, కష్టపడి పనిచేసి గెలిపిమని చెప్పండి, మేము కూడా కష్టపడుతున్నాం. ఈ 2 ఎమ్మెల్సీలు గెలిస్తే మేము సర్పంచ్ గెలుస్తాము, మేము ఎంపీటీసీ గెలుస్తాము, మేము జెడ్పీటీసీ గెలుస్తాము, మేము వార్డు మెంబర్ గెలుస్తామని చెప్పి ఇవాళ వేరే జిల్లాలకు సంబంధించిన కార్యకర్తలు అందరూ కోరుతున్నారు. కాబట్టి ఇలా కార్యకర్తల తరఫున మీ అందరికీ 2 చేతులు జోడించి మొక్కుతున్నాను నేనైతే వారి కార్యకర్తల తరఫున. మనకు గెలవాలన్నా, ఎందుకంటే ప్రజలు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనం పోయి ప్రజలను ఓటు అడగడమే మన పని. కాబట్టి రేపటి నుంచి మీ ప్రాంతాల్లో చేర్చని ప్రెస్ రేపటి నుంచి మీ ప్రాంతాల్లో ఎక్కడ కూడా కనీసం స్తబ్దత ఉండదు. ఇప్పటికే లేదు. స్తబ్దత లేకుండా ఏడవైనా బీజేపీ 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 అని చెప్పి ఏడవైనా కూడా అంజిరెడ్డి గారు గ్రాడ్యుయేట్స్ నుంచి, టీచర్స్ ఎమ్మెల్యే నుంచి, కోంబ్రే గారు ఈ 2 ఓట్లను వేయించే బాధ్యత మనందరి మీద. దీనికి ఒప్పుకుంటారా అందరూ? పక్క ఆల్రెడీ మేము 2 సార్లు తిరిగినామన్న వాళ్ళు చేతున్నా. మీరు 2 సార్లు తిరిగిన, ఇప్పటికే 3 సార్లు తిరిగిరా? అసలు 3 సార్లు తిరిగిన వాళ్ళు చేతున్నా. అన్న మేము ఇప్పుడు తిరగలే, ఇప్పుడు ఈ వాతావరణం చూసినాక ఇక నేను ఇంట్లో కూర్చోనన్నా, రేపటి నుంచి 3 సార్లు తిరుగుతాను వాళ్ళు చేతున్నా. ఇప్పుడు తిరగలే కానీ రేపని తిరుగుతామన్న వాళ్ళు. తప్పేం లేదు అబద్ధాలు, తప్పేం లేదు. అన్నకు చేతి చప్పలు కొట్టాను, గట్టే చప్పలు కొట్టారు అన్న. అది గొప్పతనం. అది గొప్పతనం. నిజాన్ని ఒప్పుకోవడం గొప్పతనం, అబద్ధాలు ఆడడం పిరికితనం అవుతుంది. నిజాన్ని చెప్పుకోవడం గొప్పతనం అవుతుంది. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా మనకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారన్న. ఎందుకంటే ఇక్కడ ఓట్లు అడగాల్సింది మనము. ఓటు అడిగే అర్హత ఉన్నది మనకు. ఓటు అడిగే అర్హత ఉన్నది. కొంచెం సౌండ్ తగ్గినా, కొంచెం బాగా అయిపోయిన సౌండ్ కొంచెం తగ్గి. ఓటు అడిగే అర్హత మనకు మాత్రం ఉంది. ఇలా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మొన్న ఎన్నికల్లోనే మనకు ఓటు వేయడానికి సిద్ధంగా అయ్యారు. కానీ ఇటేయాల్సిన ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసారు. ఎందుకంటే 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చిన తర్వాత మహిళలు 2500 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళు ఓటేసారు. రైతులు రైతు భరోసా, రైతు కూల పైసలు ఇస్తున్నారు, దాంతోపాటు బోనస్ ఇస్తున్నారు, దాంతోపాటు ఇక రకరకాల హామీలు ఇచ్చారు. కాబట్టి రైతులందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు.